హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీను. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ బటన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది కదా దాని మీద కూడా ట్యాప్ చేసి నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నప్పుడు మీరు మీ మెయిల్కే పొందవచ్చు. ఓకే వ్యూయర్స్, టుడే వచ్చేసి ఒక ఎస్ఎంఎస్తో మీ ఫ్రెండ్ మొబైల్ కానీ లేదా మీ చైల్డ్ మొబైల్ కానీ ఎవరిదైనా సరే వారి యొక్క మొబైల్ని త్రూఅవుట్ యువర్ ఆర్డినరీ మొబైల్ ద్వారా ఓన్లీ వన్ ఎస్ఎంఎస్తో ఎలా యాక్సెస్ చేయాలో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. మీరు అందుకు ఒక యాప్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఆ యాప్ నేమ్ వచ్చేసి ట్రికిల్ మై ఫోన్. ఈ ట్రికిల్ మై ఫోన్ ఏం చేస్తుందంటే, మీరు ఎవరిదైతే మొబైల్ యాక్సెస్ చేయాలనుకుంటారో వారి మొబైల్లో మీరు ఇది ఇన్స్టాల్ చేయండి ఫ్రెండ్స్. విక్టిమ్ మొబైల్లో ఇది మీరు ఇన్స్టాల్ చేయండి. నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ చేసి చూపించబోతున్నాను. ఓకే, ట్రికిల్ మై ఫోన్ సర్వీస్ ఈ విధంగా ఉంటుంది. ఇలాగ ఆప్షన్స్ చూపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇవన్నీ ఏంటంటే ఈ ట్రికిల్ మై ఫోన్లో చాలా ఉంటాయి చెక్ లిస్ట్. సో మీరు అన్నీ కూడా చాలా ఓపిక్గా మీరు వెతుక్కొని మీరు ఇందులో యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే, మీరు ఎవరిదైతే మొబైల్ మీరు మానిటరైజ్ చేయాలనుకుంటారో ఎస్ఎంఎస్ ద్వారా వాళ్ళ మొబైల్ మీరు ఇది ఇన్స్టాల్ చేయండి. ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, అందులోకి వెళ్ళండి. అందులోకి వెళ్ళిన తర్వాత మీరు ఈ విధంగా రీడ్ మెయిన్ చూస్తుంటారు. ఈ ట్రికిల్ మై ఫోన్లో అప్లికేషన్లో ఒక మంచి ఆప్షన్ ఏంటంటే, మీరు ఇందులో ఎటువంటిది ఈ ఆప్షన్ యూజ్ చేయాలన్నా సరే అది ఎలా యూజ్ చేయాలో ఇందులోనే డిస్క్రిప్షన్లో ఇస్తాడు. ఆ డిస్క్రిప్షన్ మీరు మొత్తం చదివి అది ఎలా యాక్సెస్ చేయాలో చేయండి. ఇందులో చాలా ఉన్నవి, ఇవన్నీ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఇమేజ్ సెండ్ చేయాలనుకున్నారు ఒక మెయిల్కి. సో మీరు ఎవరైతే మొబైల్లో ఇది ఇన్స్టాల్ చేసి ఉంచుతారో వారి మొబైల్ ఇంటర్నెట్ ఆన్ చేసి ఉంచాలి. అది మంచి కనెక్షన్తో ఉండాలి. మీరు ఆర్డినరీ మెసేజ్ ఒకటి పంపాలి. ఫర్ సపోజ్ టేక్ ఫోటో ఉంది కదా, ఈ టేక్ పిక్చర్ ఉంది. ఇక్కడ మీరు ఈ ఫంక్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ద ఫంక్షనాలిటీ స్విచ్డ్ ఆఫ్ అని, ఇది కంపల్సరీగా ఆన్ చేసుకుని ఉంచాలి. ఈ టేక్ పిక్చర్ ఉంది కదా, ఈ మొత్తం ఆల్ఫాబెట్ ఇదంతా కూడా మీరు మీ నార్మల్ మెసేజ్లోని ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ మొత్తం ఈ క్యాపిటల్ లెటర్స్తో రాసి ఈ నెంబర్కి, ఈ విక్టిమ్ మొబైల్ ఉన్న యాప్ ఉన్న మొబైల్ నెంబర్కి మీరు పంపాలి. అప్పుడు పంపినప్పుడు ఆటోమేటిక్గా కెమెరా ఓపెన్ అయిపోయి ఎవరైతే మొబైల్ మీద యాక్సెస్ చేస్తున్నారో వాళ్ళ పిక్చర్ అనేది తీసేస్తుంది అనమాట. తీసి అది మీరు ఏ అయితే ఈమెయిల్ ఇచ్చారో ఆ ఈమెయిల్కి ఆ ఫోటోని పంపించేస్తుంది. అదేవిధంగా కాల్ బ్యాక్ ఉంది, ఇది చూపిస్తాను. కాల్ మీ బ్యాక్ మొబైల్లో ఇది చేసిన తర్వాత ఇవన్నీ మీరు ఆన్ చేసి ఉంచాలి ఫ్రెండ్స్. ఆన్ చేసి సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత మీ నార్మల్ సెల్ నుంచి కాల్ మీ బ్యాక్ అని ఇది ఏ విధంగా ఉందో చూడండి క్యాపిటల్ లెటర్స్తో, అలాగే మీరు టైప్ చేసి పంపాలి. ఇగో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఇగో రిజల్ట్ ఇచ్చారు. రిజల్ట్ ఏమొస్తుందంటే, కాల్ మీ బ్యాక్ అంటే వీల్ కాల్ బ్యాక్ ది ఎస్ఎంఎస్ సెంటర్ ఇమీడియట్లీ అంటే తర్వాత ఫోన్ చేయమని చేస్తుంది అనమాట. ఈ విధంగా మీరు రికార్డ్ లైవ్ ఆడియో చేసుకోవచ్చు, లైవ్ పిక్చర్స్ తీయచ్చు. జీపీఎస్ సెట్టింగ్స్ అంటే మీరు లొకేషన్ కూడా విక్టిమ్ మొబైల్ లొకేషన్ ఎక్కడ ఉందో కూడా మీరు ట్రేస్ చేయొచ్చు. వారి వైఫై సెట్టింగ్ తీయచ్చు. సెండ్ మొబైల్ ఇన్ఫో, వాళ్ళ యొక్క మొబైల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు నార్మల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా సెట్టింగ్స్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు కంపల్సరీగా ఇక్కడ మీ ఈమెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే కింద ఈమెయిల్ వస్తుంది. ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి విచ్ విల్ బి యూజ్డ్ ఫర్ సెండర్ ఐడి. ఓకే, ఇక్కడ మీరు ఈమెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్ ఏ టైం పాస్వర్డ్ కూడా ఇవ్వండి. ఈ రెండు చేసిన తర్వాత మీ మొబైల్లో ఇది విక్టిమ్ మొబైల్ ఇది యాక్సెస్ అవుతుంది. ఈ రెండు కూడా మీ ఆర్డినరీ మొబైల్ యొక్క జీమెయిల్ అయి ఉండాలి. ఓకే, ఈ విధంగా సేవ్ ఇన్ లాగ్ ఇది కూడా పెట్టుకోవాలి మీరు టిక్. ఈ హై టికెల్ ఇన్ ఫోన్ కమెంట్స్ అని ఉంది కదా, ఈ మై ఫోన్ కమెంట్స్ ఏంటంటే ఇది ఎవరి దాంట్లో చేశారు విక్టిమ్ మొబైల్లో వారి మొబైల్ ఇది కనబడకూడదు ఈ అప్లికేషన్ అంటే ఇది యాక్సెస్ చేసి ఉంచాలి. అప్పుడు ఇది వారి ఎస్ఎంఎస్లో కానీ ఇందులోనే కూడా ఈ అప్లికేషన్ అనేది చూపించదు అనమాట. ఓకే, నెక్స్ట్ అలో డిస్అలో నెంబర్స్ ఇది ఇలాగ ఉంచండి. బ్యాక్ వచ్చేసేయండి. మీకు ఇది యాక్సెస్ అవ్వట్లేదు అని మీకు అనిపించినట్లయితే మీరు బ్యాక్ వచ్చి మీ మొబైల్ ఇది అవ్వట్లేదు, ఇది అప్లికేషన్ వర్క్ అవ్వట్లేదు అని మీకు అనిపించినప్పుడు హెల్ప్లోకి వెళ్ళండి. హెల్ప్లోకి వచ్చేసిన తర్వాత ఈ ప్రతి స్టెప్ చాలా కేర్ఫుల్గా చెప్తుంది, ఏది ఎలా ఇన్స్టాల్ చేయాలో ఎలాగా అప్లై చేయాలనేది. ఇక్కడ డయాగ్నోసిస్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీని మీద ట్యాప్ చేసినట్లయితే మీ విక్టిమ్ మొబైల్లో కనుక
లేదా మీరు ఎవరైతే యాక్సెస్ చేయాలనుకుంటున్నారో వారి మొబైల్లో కనుక ఈ యాప్ బదులు ఇంకొక ఎస్ఎంఎస్ అప్లికేషన్ లైక్ హ్యాంగ్ అవుట్స్ అని ఒక ఎస్ఎంఎస్ అప్లికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాంటి ఎటువంటి ఎస్ఎంఎస్ అప్లికేషన్లు ఉన్నా ఇది పనిచేయదు. సో మీరు అలాంటివన్నీ వాళ్ళ దాంట్లో డిలీట్ చేసేయాలి. ఇదే మెయిన్ ఆప్షన్గా వాళ్ళకి పెట్టాలి. అలా పెట్టినట్లయితేనే ఇది మీ వాళ్ళ దాంట్లో వర్క్ చేస్తుంది. మీరు వాళ్ళ లొకేషన్ ట్రేస్ చేయొచ్చు, వాళ్ళ నుంచి ఆటోమేటిక్గా నా కాల్స్ రప్పించుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్, ఇది మిస్యూజ్ చేయకండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.